Good morning, Pillalu. Welcome to another video of mine. So, this is my day 2 in Chicago. కథ ఏంటంటే ఇంత ఇన్నోసెంట్గా ఎంత డీసెంట్గా ఉన్నా కదా. దిస్ ఇస్ ఇట్. సో ఇది డివాన్లో వినాయకుడిని పెడతారనమాట. ఇవాళ 10th డే, 9th లాస్ట్ డే అంట. రేపు విసర్జన అంట. ఇంకా చాలా బాగా మాట్లాడుతున్నారు. అండ్ చాలా బాగుంది ప్లేస్ కూడా. ఇట్స్ లైక్ ఇట్స్ మిడిల్ ఆఫ్ డివాన్లో ఉంది. కూర్చున్నాక నాకు ఏం అర్థమైందంటే కొంచెం మెల్లమెల్లగా లైక్ లైక్ కూర్చోగానే కెమెరా తీయాలి అంత అనిపించలేదు. నేను అప్పుడు అర్థమైంది వైఎం నేను ఆగమవుతున్నా. ఎందుకు ఆగమవుతున్నా అంటే వైఎమ్ ట్రైంగ్ టు బి ద వానబీ బ్లాగర్. నేనేదో ఈ కెమెరా కొన్నది ఎందుకు, నేనేదో నా వీడియోస్ నాకు నచ్చినవి చేసుకోవడానికి చేసుకున్నాను అట్లా అని చెప్పి మళ్ళీ నేను ఇటు లూప్లు ఎందుకు పడిపోతున్నా. వాళ్ళకి జనాలు ఇవి చూడాలనుకుంటున్నారు, అవి చూడడం. బట్ నాకు నచ్చినవి చూపించాలనుకున్నా కదా అని అనిపించింది. సో నేను ఈ ట్రెడిషనల్ లూప్లా పడాలనుకోవట్లేదు. సో ఏదో అన్నీ చూపించాలి, ఏదో మొత్తం ఎక్స్ప్లోర్ చేసేంత నో. ఐ విల్ షో వాట్ ఐ వాంట్ టు. ఐ డోంట్ నో, ఇప్పటికీ ఇట్లా అనిపిస్తుంది. బట్ లెట్ మీ షో యూ ద గణేష్. సరే మనకపోతే ఎవరు లేరు, ఒక్కనే ఉన్నా. సో దిస్ ఇస్ డెకరేషన్. రేపంతా విసర్జన్. బట్ చాలా బాగుంది. ఎనీవేస్, జబుల గణేష్ మహారాజ్కి జై. గుడి పక్కనే ఉడుపి ప్యాలెస్ అని ఉడుపి రెస్టారెంట్ ఉంది. వచ్చిన తినడానికి బ్రేక్ఫాస్ట్ మెనూ వెళ్ళిపోయింది, కానీ మెనూలో ఏమి ముందు తెలుసా? ఇడ్లీస్, రైస్ అండ్ లెంటిల్ ప్యాటీస్, స్టీమ్డ్ అండ్ డిప్డ్ ఇన్ సాంబార్ అంట. ఫ్లోట్ ఇడ్లీస్, వడాస్కి లెంటిల్ డోనట్స్ డిప్డ్ ఇన్ సాంబార్. మెదువడ, దహివడ తెలుసా? లెంటిల్ నూడిల్స్ డిప్డ్ ఇన్ యోగట్. రెస్టారెంట్ ఉడిపి రెస్టారెంట్ ఉంది డివాన్లో, మళ్ళీ ఎక్స్ప్రెషన్ లేదా నాకు అర్థం కాలేదు. గాడ్. ఎనీవేస్, కాంబో చెప్పిన అయితే ఇడ్లీ అండ్ లైక్ వడ. బోర్ పడుతుందప్ప. సోలో ట్రావెలింగ్ నేను లైఫ్లో చేయలేను, నాకు అర్థమైంది. ఎందుకంటే నేను ఒక్కనే ఉంటే చాలా బోర్ కొడుతుంది. ఐ నీడ్ కంపెనీ టు ట్రావెల్. ఐ గాట్ ఇట్. వెన్ యూ ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్ థింగ్స్ కదా, మీ నుంచి నీకు ఇంకా చాలా తెలుస్తుంది ఇట్లా ఒక్కరే రోడ్ల మీద తిరుగుతుంటే. ఓకే, నోటెడ్. ఐ జస్ట్ టుక్ ద ఫస్ట్ బైట్. నేను నిన్న మెహరాబ్ అని ఒక రెస్టారెంట్లో విన్నా. ఇప్పుడు కూడా అక్కడికి వెళ్దాం అనుకోని, ఎందుకు ఉడిపి ఉంది కదా ఇక్కడ ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నా. అటే వెళ్ళిపోయేది ఉంటాయి. నేను వీటికి పే కూడా చేయాలి. పే చేయడం పక్కన తినాలి, కంప్లీట్ చేయాలి. ఎందుకంటే నేను మళ్ళీ ఇప్పుడు ఆడపోయి మళ్ళీ తినలేను, డబ్బులు పొక్క. గుడి పక్కనే ఉంటుంది, తినకండి పొద్దు. So this is the Ganesh temple I was talking about, and this is the Udupi Palace in Chirupsa. Don't never ignore this place. If at all మీకు చట్నీ మీద ఇంట్రెస్ట్ పోవాలనుకుంటే తప్ప రాకండి ప్లీజ్. వాడు ఒక కూపన్ ఇచ్చిండు, నెక్స్ట్ ఆర్డర్ మీద $5 ఆఫ్ అని. ఆడనే పెట్టేసి వచ్చేసిన. ఆబ్వియస్లీ నేను ఇది ఉండను కాబట్టి పెట్టేసి వచ్చినాను కాదు, ఉన్నా కూడా ఇడికి రాను మళ్ళీ. యా, వన్ ఆఫ్ ద బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్. ఎనీవేస్, లెట్స్ గో. బాయ్ బాయ్. 45 minutes వెళ్ళాలి. పాటలు సెలెక్ట్ చేసుకుని వెళ్ళిపోదాం. 1 hour later. 1 day later. మంచి పాటలు ఏంద్రా అంటే నాకు వినాలనిపించే పాటలు ఏం దొరుకుతారు. 1 eternity later. ఫైనల్లీ మనకు కావాల్సిన పాటలు దొరికింది. ఎట్లా దొరుకుతుంది అట్లా? ఇండికేటర్ మా బయట TV9 ఏం అవసరం లేదు. I've actually decided to have some fun over here. ఇంకా అటు ఇటు తిరుక్కుంటా నిజంగా ఇండియాలో ఎట్లా నడుపుతారో అట్లా ఇష్టం వచ్చినట్టు నడుపుదాం అనుకున్నా. అండ్ there's gonna be a bumpsy. భయ్యా
ఇండియాలో డ్రైవ్ చేస్తుండే ఎట్లా పడితే అట్లా. ఎన్ని రోజులతో అవుతుంది ఇప్పుడు ఈడ డ్రైవ్ చేస్తా. No, fuck. నా సైలెన్సర్ ఏది? షిట్ షిట్, నా ఎగ్జాస్ట్ వెళ్ళిపోయింది ఏంటో. ఈ పాయింట్లో నేను అసలు ఆపాలి, కానీ ఎగ్జాస్ట్ పోయిందనేది నాకు ఇంకా షాక్లో ఉన్నా. నేను ఇంకా రియలైజ్ అవుతలేను. అందుకే ఇప్పుడు నెక్స్ట్ ఒక ఎగ్జిట్ వస్తుంది, ఆ ఎగ్జిట్ కూడా మిస్ అయినా. నిజంగా షాక్లో ఉండే నేను అసలు ఏం అర్థం కాలేదు ఏం చేయాలి నెక్స్ట్ మినిట్ అని. ఎక్స్పెక్ట్ చేయం కదా. వాట్ ద హెక్ బ్రో, నాకేం చేయాలో కూడా అర్థమవుతలేదు. పోలీసుడు ఎగ్జాస్ట్ లేదంటే జరుగుతుంది. ఫక్ 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 ఫక్, ఎట్లా ఇప్పుడు ఎటువంటి వెన్నో ఇది రోడ్ ఎటు అటు ఎటు పోతుంది? Where the fuck is my exhaust, bro? నేను ఏడికని పోవాలి? అట్లా పడిపోయిందిరా, ఎగ్జాస్ట్ పడిపోవడం ఏందిరా? ఏడ పడిపోయిందో కూడా గుర్తొస్తలేదు కదరా నాకు. ఈ బిల్డింగ్స్ దగ్గరనే ఎక్కడో పడిపోయి ఉండొచ్చు, కానీ నాకు ఎట్లా తెలియాలి ఇప్పుడు? నేను వాకింగ్ కూడా పోలేను. రే, $300-400 ఉంటుంది రా ఎగ్జాస్టే. ఈ నేను పడిపోయి ఉండాలి. ఈయనే నువ్వు పడి ఉండాలి, నాకు గుర్తుంది. ఈయనే కొంచెం ఫాస్ట్గా వచ్చిన. అది ఇప్పుడు దొరికినా కూడా ఏ హాలత్లు ఉంటుందో, ఎంతమంది ఎక్కిచ్చేసి ఉంటారో దాని మీదకి. ఏదో ఒకటి లేకుండా ఏముండదా నా లైఫ్? ఓహాయో అయినా పర్లేదురా, షికాగో రా, ఈడ పోతే ఎట్లరా? అయినా ఎగ్జాస్ట్ పడిపోవడం ఏందిరా నీ అమ్మ. ఇది ఎక్కితే అది వెళ్ళిపోతాం కదా, అది ఎక్కకుండా ఈ గలీలోకి పోయి నడుచుకుంటూ వెతుకుదాము. బండి చాలా సౌండ్ చేస్తుంది ఎగ్జాస్ట్ లేకుండా, నాకు భయం అవుతుంది. ఇప్పటికైతే బైక్ ఇక్కడ పార్క్ చేసేసి వెతుకుతున్నా. అంటే చాలాసేపు అయింది ఇన్సిడెంట్ అయ్యి కూడా. నేను పక్క కాపుకొని మ్యాప్స్ వీడియో చూసి అంతా చేసేవారికి పక్క ఎక్కడనో పోయి ఉంటుంది. కానీ ఇక్కడ నుంచి ఒహాయోకి నేను ఎగ్జాస్ట్ లేకుండా పోవడం అనేది ఇంపాసిబుల్. ఎట్లా అది అర్థమైతలేదు. ఆ వీడియో రికార్డ్ అయింది కాబట్టి అందులో వెస్ట్ బ్రాంప్టన్ అవెన్యూ అని ఉండే ఆ వీడియోలో. అంటే ఆ ఇన్సిడెంట్ అయిన 3-4 సెకండ్స్కి నేను చూసుకున్నప్పుడు ఆ వీడియోలో అట్లుండే. సో ఎత్తుకుతున్నా. ఎనీవేస్, ఐమ్ ఫక్డ్. దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ పొజిషన్. ఈ బిల్డింగ్ ముందు ఎగ్జాక్ట్ ఇక్కడే పడిపోయింది, ఈ బంప్ దగ్గర. ఇట్స్ బీన్ ఎ వైల్ నౌ. బొంగు మీద దొరకదు.
ఎవరొకరు తీసేసి ఉంటారు ఆబ్వియస్లీ. బట్ ఓవర్ థాట్ అసలు ఎవడు అనుకొని ఉంటాడు ఇట్లా అవుతుందని. ఇంటికెళ్ళి బండి అమ్మేద్దాం అనుకున్నాను. డబ్బులన్నీ ఖర్చు పెట్టి ఇంత దూరం వస్తే కాంట్ ఈవెన్ సీ ఇట్. అట్లా మాయం ఎట్లా అయిపోతుంది నాకు అర్థం కూడా అవుతలేదు. రోడ్ మీద పడాలి కదా, పడితే ఇంత ఫాస్ట్లో ఎవడు తీసి ఉంటాడు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు చేయించుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలో, అది ఎంత అవుతుందో సీరియస్లీ ఐ హ్యావ్ నో ఐడియా. మంచిగా మూడంతా సెట్ చేసుకొని మంచి రెడీ అయ్యి తిరుగుదాం ఇవ్వాలా అనుకున్నా, కానీ అయిపోయింది. ఐ హ్యావ్ టు మూవ్ ఆన్ ఫ్రమ్ దిస్ అనదర్ లాస్. దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. I started hating things right now. బైక్ దగ్గరకు వచ్చేసినాం. ఎగ్జాస్ట్ లేకుండా ఎట్లుంది చూడు. బాయ్ బాయ్. నిన్న అయినాక రోజంతా వేస్ట్ అయిపోయింది, ఏం చేయలేదు. ఇవాళైనా కొంచెం తిరుగుదాం. తిరిగి ఇక నైట్ బస్సే బుక్ చేసుకున్నా. మన బైక్ షిప్పింగ్లో వస్తుంది మోస్ట్లీ. షిప్పింగ్ కూడా మాట్లాడుకున్నా, దానికి ఇంకో $300 బొక్క. మొత్తం ట్రిప్ కాకుండా మొత్తం $500 బొక్క నాకు. ఏ సో యా, ఇప్పటికైతే యాజ్ ఎ టూరిస్ట్ లాగా నావీ పియర్, షికాగో బీన్ అవన్నీ చూసేసి నైట్ బస్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోవడమే. ఎనీవేస్, డౌన్ టౌన్ రోడ్ల మీద బైక్ వేసుకొని తిరుగుదాం అని చెప్పి అంత దూరంకి వెళ్ళి వచ్చిన. నా బైక్ డౌన్ టౌన్లోకి కాదు, డివాన్కి మాత్రమే తిరిగింది. కిస్మత్. నేను అసలు అక్టోబర్ దాకా బస్ ఎక్కొద్దు అనుకున్నా. షికాగోకి బైక్ వేసుకొని వచ్చి బస్సులో తిరుగుతున్నాను. ఉంటుంది, అదృష్టం ఉంటుంది కొంతమందికి, ఏం చేయలేము. పడ్డావా నువ్వు ఇప్పుడు? పల్లె కదా, ఏడబడ్డావు, నీ చేతులు పడ్డాయి అంతే. వీడియోలో చేతులు కూడా పడ్డాయి. ఎంత ప్లఫీ అయినా కదా, రెడ్ నోస్ గట్టి సర్దైంది. వీఆర్ ఎట్ మెట్రో రైట్ నౌ. చాలా చండలంగా ఉంది. షికాగో ట్రాఫిక్ అంటే ట్రైనే బెటర్. యా, యాక్చువల్లీ ట్రాఫిక్ అంటే ట్రైన్ బెటర్. నేను నిన్న ట్రాఫిక్లో హెయిర్ ఖరాబ్ అయిపోయి ఫోటోలు రాక చాలా టెన్షన్ అయినా. ఇలా హెయిర్కి ఏమైతలేదు, పర్ఫెక్ట్ ఎట్లుంది అట్లనే ఉంది. చాలా క్యూట్ ఉన్నా కదా, వైట్. యా, దిస్ ఇస్ అ సిటీ లుక్. షికాగో చాలా నచ్చింది నాకు. అంటే ఇప్పటిదాకా నాకు ఇచ్చిన ఎక్స్పీరియన్సెస్ పక్కన పెడితే, దీస్ రోడ్స్ అండ్ ఆల్, నాకు బిల్డింగ్స్ చూస్తే చాలా అది ఏ సిటీ అయినా సరే బిల్డింగ్స్ పెద్దగా ఉండి ఇట్లా ఉంటే ఐ విల్ లవ్ ఇట్ ఫర్ షూర్. ఆ ముంగడంతా చూస్తున్నారు, ఆ ఫ్లాగ్స్ అదంతా ఏమవుతుంది తెలుసా, ర్యాలీ అవుతుంది. లైక్ మెక్సికన్ వాళ్ళది ఇండిపెండెన్స్ డే రేపు. సో మొత్తం ఆడుకుంటున్నారు రోడ్ల మీద ఫ్లాగ్ పెట్టుకొని, రచ్చ చేస్తున్నారు. గణేష్ పండుగ నిమజ్జనం చేసినట్టు చేస్తున్నారు మొత్తం. మా హైదరాబాద్లో ఎట్లా చేస్తున్నారు ఇట్లా చేస్తున్నారు వీళ్ళంతా. మొత్తం పెద్ద కార్లు వచ్చినాయి రోడ్ల మీదకి. కెన్ సీ రైట్. ఓ మై గాడ్, ఏమన్నా వైబ్ ఉందా? మస్తు వైబ్ ఉంది అలా. ఇగో ఇక్కడ అంతా మొత్తం వాళ్ళే ఉన్నాయి బిల్డింగ్స్, మొత్తం కార్స్ అన్ని. మొత్తం మెక్సికన్ కార్సే ఉన్నాయి. మంచి నిమజ్జనం వైబ్స్ ఇస్తున్నారు. ఉంటుంది కానీ ఏం తెలియదు. బీన్ గేర్ తీసుకోవాలంటే ఏదో మిలేనియం పార్క్లకి ఎంట్రీ వచ్చినాం. ఓకే, బీన్ ఇక్కడే ఉంది, బట్ మిలేనియం పార్క్లకి ఎంట్రీ వచ్చి లోపలికి వచ్చినాక ఎక్కడుంటో తెలియదు అండి. ఇప్పుడు బీన్ ఇలా కనిపించగానే ఓకే, ఓవర్ యాక్షన్ స్టార్ట్ చేసింది. ఇంకా
ఓవర్ యాక్షన్ చేయకు, తెలియదు అన్నావు. దిస్ ఈస్ ద బీన్. ఒక్కసారి ఈ స్కై లైన్ చూడండి ఎంత బాగుంది, బీన్ అండ్ ఆల్. దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్ ఇన్సైడ్. ఓ మై గాడ్. ఇల్యూషన్ లాగా ఉంది కదా. ఐ డోంట్ నో వాట్స్ ఇట్ మేడ్ ఆఫ్. లైక్ ఇదంతా స్ట్రైట్ ఉంది, ఈ మార్క్స్ ఇందులో కనపడి ఏదో బ్లాక్స్ లాగా కనిపిస్తుంది. బట్ దిస్ లుక్స్ నైస్. ఓకే, వర్త్ ఇట్. రండి చూడండి, బాగుంది. పెద్ద 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 బాల్ తీసుకొచ్చి మధ్యలో పెట్టి చూడండి, గ్లాస్ బాల్. ఇట్స్ నైస్. గెటింగ్ డౌన్ రివర్ వాక్ దగ్గరికి. అండ్ యాక్చువల్లీ రివర్ వాక్ దగ్గర ఫేమస్ స్టంపమా బిల్డింగ్. దిస్ బిల్డింగ్ మ్యాన్, రివర్ వాక్ దగ్గర మిడిల్ ఆఫ్ ద డౌన్ టౌన్. దిస్ బిల్డింగ్ ఈజ్ మార్వెలస్. చాలా బాగుంటుంది. మనసి పోతూనే ఉంటుంది ఎవ్రీ టాప్ బిల్డింగ్. లైక్ స్కై లైన్, ఈ సన్సెట్ టైంలో ఈ స్కై లైన్స్ దే ఆర్ లైక్ టూ బ్యూటిఫుల్, రైట్? మనం ఇది ప్రైవేట్ బుక్ చేసుకోవచ్చు, లేదా ఇందులో వెళ్ళొచ్చు. ట్యాక్సీ ఇదైతే $10 ఆ ట్యాక్సీ అని ఉన్నది. ప్రైవేట్ బుక్ చేసుకోవాలంటే $200 సంథింగ్. మనకి రివర్ ఒకసారి కయాకింగ్ కూడా చేయొచ్చు. అప్పుడు పీపుల్ కయాకింగ్, రైట్? అట్లా కయాకింగ్ చేయాలంటే సమ్ $40 అనుకుంటా. అట్లా మొత్తం క్రూజ్లో వెళ్ళాలి. దే విల్ షో యూ ఆల్ ఓవర్ ద డౌన్ టౌన్. అట్లా టైం ఉండాలి. టైం ఉండడం కాదు ప్రాబ్లం, మనకి పెంట కావద్దు. బైక్ ఖరాబ్ అయింది, ఆ పెంట వల్ల నిన్న అంత ఇంట్లోనే ఉన్నా. నిన్న ఇదంతా ఉండే ప్లాన్, బట్ వి ఫక్డ్ అప్, రైట్? యా, హ్యాపెన్స్. ఓకే, లెట్స్ గెట్ అవుట్ ఆఫ్ హియర్. ఈడికెళ్ళి బయట పడి అదేదో పెద్ద స్టార్ బక్స్ అంట, అడిగి కాఫీ తాగేసి వెళ్ళిపోయాం. ఇక ఇంటికి వెళ్ళిపోయాం. చాలా మంచిగా అవుతుంది మనకి. అదే సారీ, నావి పేరు కూడా చూసుకొని ఇంటికి వెళ్ళిపోయాం. ఇదంతా ఎంత కామెడీగా ఉంది తెలుసా? అంటే కామెడీ కాదు, బట్ ఇగో జస్ట్ రైట్ అవుట్ సైడ్ ట్రంప్, లైక్ ఈ కింద రివర్ వాక్ దగ్గర దే సంథింగ్ కాల్ చియా చాయ్ అని. ఈ పిల్లకి తెలుసు అనుకుంటా, ఇది ఆల్రెడీ ఇండియన్ ఫుడ్ ఉంటుందని. లుక్ ఎట్ దిస్ చాయ్, లిటరలీ ఇండియన్ చాయ్ పియగా. అండ్ ట్రైంగ్ టు ఇట్ సేవ్ పూరి. లెట్స్ టేస్ట్ ఎట్లుంటుందో. బట్ యా, రివర్ వాక్లో ఇండియన్ ఫుడ్ గ్రేట్ కదా. అసలు ఏం లేవు చూడు ఇక్కడ, అంతా ఏం లేవు, ఓన్లీ ఒకటే ఉంది. టూ గ్రేట్. ఇండియన్స్ ఇచ్చి వాడేస్తాం ఏడిపోయినా. బట్ యా, లెట్స్ సీ ద టేస్ట్. బాగుంటుంది అయితే అంటుంది, ట్రై చేద్దాం. బాగుంది సేవ్ పూరి, నాట్ బ్యాడ్. హియర్స్ ఇట్. బట్ ఆబ్వియస్లీ మీ అమ్మ లైట్ లేకపోతే ఎంత దరిద్రం. మీరు ఆబ్వియస్లీ హ్యాబిట్ స్టైల్ ఎక్స్పెక్ట్ చేయొద్దు కానీ ఓకే. సేవ్ పూరి అంటే వాడు పూరి మీద సేవ్ పెట్టి ఇచ్చేసిండు. ఆ పూరి కూడా బబుల్డ్ కాదు, బిస్కెట్ పూరి ఉంది. నాట్ బ్యాడ్. ఈ వ్యూతోని తింటుంటే ఆబ్వియస్లీ నాట్ బ్యాడ్. ఇది అన్నమాట కథ. ఎన్ని ఫ్లోర్స్ ఉంది చూసినారా? మొత్తం స్టార్ బక్సే. లోపల లైన్ ఉందిగా, ఇక కూర్చునేది ఏం లేదు, ఎందుకంటే మళ్ళీ నాకు బస్కి లేట్ అవుతుంది. ఇదేనా ఎంట్రన్స్ పెట్టినా కూడా తెలియదు. ఓ బేసిక్గా అన్నీ అమ్ముతారు అనుకుంటా నాకు తెలిసి. చాయ్ పడతా అన్నీ. లెట్స్ సీ. డిసప్పాయింటెడ్ ఇన్ స్టార్ బక్స్ బికాజ్ ఇది రెగ్యులర్ స్టార్ బక్స్ కాదు కదా. సో రెగ్యులర్ స్టార్ బక్స్లో ఉండే మెనూ కాదంటే ఇక్కడ. ఐ వాజ్ ఆస్కింగ్ ఫర్ కుకీ క్రంబల్, ఎందుకంటే నేను తాగేది అది ఒకటే, దాంట్లో దాంట్లో కాఫీ తక్కువ ఉంటుంది. బట్ యా, చూడ్డానికి ఇంత షోక్ టాక్ అంతుంది కానీ ఇక్కడ రెగ్యులర్ డ్రింక్స్ దొరికాయంట. నో ఫ్రోజన్, నో ఫ్రాపేస్, నో అవన్నీ, నథింగ్, జస్ట్ ద హాట్ డ్రింక్స్. సో డిసప్పాయింటెడ్. అన్నీ పెట్టయితే పెట్టిరు, ఆటో ఉందాడ ఎందుకో మరి. లెట్స్ గెట్ బ్యాక్.
వెళ్ళిపోదాం ఇంకా. సారీ, బయటకు వచ్చేసిన. ఇంకా అయిపోయింది, ఇక నో మోర్ స్టాప్స్. ఒకసారి మళ్ళీ ఒకసారి మొత్తం చూడండి. యా, లుక్స్ గుడ్ రైట్. Signing off, Chicago. Bye bye.